రైట్. నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దీనిపైన అన్ని పొలిటికల్ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఇదే విషయంలో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, గతంలో నాదెండ్ల మనోహర్ దాదాపుగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము వెనక్కి తగ్గము, అప్పుడున్న పరిస్థితుల్లో రాజీ పడ్డాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రాజీ పడే విషయమే లేదని చెప్పేసి గతంలో పిఎస్సి చైర్మన్గా ఉన్న, ఏదైతే జనసేనకు సంబంధించిన పిఎస్సి చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్ స్పష్టంగా తన జనసేన పార్టీ వైఖరిని తెలియజేశారు. ఇదే తరుణంలో ఈరోజు చాలా చాలా అప్డేటెడ్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మా షీట్ షేరింగ్ మాకు రావాల్సిందే, ఇన్నిస్తాము అన్నిస్తామంటే కుదరదు, మాకు బలంగా ఎక్కడైతే ఉందో అక్కడ మేము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాం, వాళ్ళు ఇస్తానంటాం వీళ్ళు ఇస్తానంటే కుదరదు, ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయంలో గతంలో కూడా మా పిఏసీ కూడా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆయన చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను, సీట్ల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా మా పార్టీ బలంగా ఉన్న దగ్గర మేము పోటీ చేసి తీరుతాం, మాకు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారంటే కుదరదు, ఇన్నిస్తాం అన్నిస్తాం అంటే కుదరదు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పేశారు. గతంలో చాలామంది కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే రాము ఉన్నారో, దాసరి రాము ఉన్నారో, ఆయన కూడా 30% జనసేనకు ఖచ్చితంగా సీట్లు రావాల్సిందే అనేది ఆయన కూడా నొక్కి వక్కాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ అన్యాయం అయిపోతుంది, గతంలో ఉన్న పరిస్థితుల వల్ల మేము రాజీ పడాల్సి వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రాజీ పడమని చెప్పేసి ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా జనసేన గెలిచిన తర్వాత 2024 ముందు జనసేన వేరే, 2024 తర్వాత జనసేన పరిస్థితి వేరే. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు. అటు టీడీపీ అయినా సరే, ఇటు బీజేపీ అయినా సరే, జనసేన సరే, కలిసి ముందుకెళ్ళటంలో ఎలాంటి రాజీ లేదు. కానీ సీట్ల షేరింగ్ విషయంలో మాత్రం మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయం, ఖచ్చితంగా మాకు రావాల్సిన పర్సంటేజ్ సీట్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ రావాల్సిందే, మేము బలంగా ఉన్న చోట ఒకరి కోసం మేము పోటీ చేయకుండా ఉన్నాం, ఖచ్చితంగా మేము పోటీ చేసి తీరుతామని చెప్పేసి ఇటు గతంలో పిఏసీ చెప్పారు, ఎవరైతే నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా సరే అన్యాయం జరిగితే ఊరుకోం, గతంలో మేము తగ్గున్నాం కానీ ఇప్పుడు మేము తగ్గము. కారణం ఏంటంటే జనసేన ఇప్పుడు చాలా బలంగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల గురించి ఓ పక్క అపోజిషన్ అయిన వైసీపీ కూడా ఇప్పటికే వాళ్ళ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒక వైసీపీ తెలియజేసింది, జగన్ కూడా తెలియజేశాడు. ఇదే తరుణంలో కూటమిలో ఉన్న నాయకులు కొంతమంది వైషమ్యాలు రెచ్చగొట్టకుండా, కొంతమంది గొడవల వైపు వెళ్లకుండా, ఏది ఏమైనా సరే ఎవరైతే పార్టీ అధినేతలు ఉన్నారో ఆ పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించిన షీట్ షేరింగ్ విషయంలో ఎవరు కూడా ఇందులో కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా కూడా చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఇదే తరుణంలో పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేదంటే బీజేపీ అధ్యక్షుడు కానీ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ షీట్ షేరింగ్ విషయం బయటికి చెప్తాం, అంతవరకు కూడా కొంత సమాయత్వం పాటించాలి, సమన్వయం పాటించాలి, నాయకులందరూ కూడా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీనిపైన మాట్లాడొద్దు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరుణంలో ఏమన్నా మళ్ళీ కూటమి పార్టీలో కొంత టీడీపీ వర్సెస్ జనసేనగా మారే అవకాశం ఉందన్నట్లు కూడా కొంత గమనిస్తున్నాం అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు ఇప్పటి వరకు కూడా మాకు ఇస్తానన్న ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టులో కూడా జనసేనకు అన్యాయం జరిగింది. జనసేన కార్యకర్తలు కొంతమంది నాయకులను కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి, అటు శ్రీకాళహస్తి కానీ లేదంటే కడప ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమేర జనసేన నాయకులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అటు భూమా అఖిలప్రియ కొంత చైర్మన్ పదవి ఇస్తే ఆ చైర్మన్కి నువ్వు ఎలా చేస్తావు, ఎలా ప్రమాణ స్వీకారం చేస్తావు అనే విషయంలో కొంత భూమా అఖిలప్రియ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చింది. ఇదే తరుణంలో శ్రీకాళహస్తికి సంబంధించి ఒకరోజు ఎమ్మెల్యే ఉంటే మరొక రోజు ఎంఆర్ఓ ఉండడు, ఇలాగా ఏదైతే చైర్మన్ పదవి ఉందో దానికి పూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనివ్వని పరిస్థితి కూడా ఉంది. ఇదే తరుణంలో అక్కడ నాదెండ్ల మనోహర్ వెళ్ళి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, అఫీషియల్స్ ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయించి వచ్చారు. ఇలా కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ జనసేన ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. నామినేటెడ్ పోస్టులో 30% ఇస్తానన్నారు, అంటే 10% బీజేపీకి ఇస్తాన్నారు, రిమైనింగ్ 60% టీడీపీకి. కానీ ఇక్కడ జనసేనకు 30% రాలేదు. నామినేటెడ్ పోస్టుల్లో దాదాపుగా 1,50,000 పైచిలకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అంటే
బోర్డు మెంబర్లు కానీ, డైరెక్టర్లు కానీ, లేదంటే చైర్మన్లు కానీ, చైర్పర్సన్లు కానీ ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,50,000 నామినేటెడ్ పోస్టులు ఉంటే ఇందులో 30% మాకు ఇవ్వలేదు అనేది జనసేన వాళ్ళు చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటిగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే మున్సిపల్ ఎన్నికలను ఎన్నుకుంటారు. దాని తర్వాత ఎంపీటీసీ అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా జరుగుతాయి. వీటన్నిటిలో కూడా క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో 30% జనసేనకు కేటాయించాలనేది చాలా బలంగా మాట్లాడుతున్నారు జనసేన నాయకులు. ఇప్పుడు ఏదైతే గతంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడినప్పుడు ఇది పొలిటికల్ హీట్ రాజుకుందా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన దాంట్లో కనుక చాలా పెద్ద పొలిటికల్ హీట్ రాజుకుందనే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా 30% కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు టీడీపీ ఏమన్నా మిగతా 2 పార్టీలకి ఇటు జనసేనకు కానీ లేదంటే బీజేపీకి కానీ ఏమన్నా అన్యాయం చేస్తుందా? నిజంగానే రానున్న రోజుల్లో ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి సమన్వయం పాటిస్తుంది? జనసేనకు అన్యాయం జరగకూడదు, బీజేపీకి అన్యాయం జరగకూడదు, ఇటు టీడీపీకి కూడా అన్యాయం జరగకూడదు. 3 పార్టీలకు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే షీట్ షేరింగ్ ఎంతవరకు ఉండాలి అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.